శ్రీశైలం వెళ్ళే మార్గంలో జొన్నలగడ్డ అని దైవక్షేత్రం ఉన్నది. ఇక్కడ పూర్వపు రోజుల్లో ఈ శివస్వామి జంగమయ్య రూపంలో భిక్షాటన చేస్తూ ఉండేవాడు. ఇక్కడ జొన్నలు ధాన్యం కొంత పైరు రైతు దగ్గర తీసుకొని దాన్ని పండించి తీసుకుంటే రైతు మళ్ళా అత్యాశకి పోయి స్వామికి ఇవ్వకుండా మళ్ళీ తీసుకొని అతనే స్వామిని తిట్టి ఏదో భిక్షాటం చేసుకున్నాడు అని తిట్టి అతనే తీసుకొని అతని రాశిలోనే పోసుకున్నాడు జొన్నలో. అందుకని స్వామి తిట్టి వాళ్ళని చెప్పించి ఆ రాశి ఇప్పుడు మనం చూడవచ్చు అంతా మట్టి కుప్ప మాదిరి అయిపోయింది. ఆ స్వామి ఇక్కడే అప్పుడు ఆయన బాధపడి వాళ్ళ మీద వర్షాలు విపరీతమైన వర్షం గాలి వాన వచ్చిన సందర్భంగా ధాన్యం అంతా అక్కడే తడిసిపోయి అక్కడే మట్టి రూపంలో ఇప్పటికే ఉన్నది మట్టి రూపంలో. వాళ్ళు కూడా ఆ కొండ అంచున చూడవచ్చు. కొండ అంతా ఆ కొండ అంచున గాలి వాన తట్టుకోలేక అంచున ఉంటే కొండ చర్యలు ఇరిగిపడి వాళ్ళు కూడా చనిపోయినారు అప్పుడే. ఆ రాశి ఇప్పటికి కూడా ఇక్కడే ఈ మట్టి రూపంలో జొన్నలు రాసి మట్టి రూపంలో ఇక్కడ ఇప్పటికీ వెలిసి ఉన్నది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర.